Hi viewers, this is Dr. Shilpa from Dr. Shilpa Women's Clinic, కొండాపూర్. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటి అంటే కొంతమంది కామెంట్ సెక్షన్స్ లో క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకు మేడం సిజేరియన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, నార్మల్ ఎందుకు చేయడం లేదు, డాక్టర్స్ తప్ప ఎందుకు జరుగుతోంది? ఈ క్వశ్చన్స్ అనేది చాలా మందికి అడక్కపోయినా మనసులో ఉంటుంది. డెలివరీ టైం వచ్చేసరికి వాళ్ళలో మైండ్ లో ఇదే వస్తుంది, డాక్టర్ కావాలని చెప్తున్నారా అని. అలా కాదండి, నార్మల్ డెలివరీ జరగడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి తల్లి పరిస్థితి వల్ల నిర్ణయం అనేది మారచ్చు, లేదా బిడ్డ పరిస్థితి వల్ల. సో మేజర్లీ ఏంటి, ఇప్పుడు నొప్పులంటూ వచ్చిన తర్వాత కొంతమందికి ఏంటి, ఉమనీరు ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఉమనీరు తక్కువ ఉన్నప్పుడు స్ట్రైట్ అవే నొప్పులు రాకముందే డెసిషన్ ఆఫ్ సిజేరియన్ అనేది తీసుకుంటారు. ఎప్పుడు ఉమనీరు మీదే ఆధారపడకుండా మాయ ఎలా ఉంది, మాయ మెచ్యూరిటీ ఎలా ఉంది, దానితో పాటుగా పొజిషన్, బిడ్డ పొజిషన్ ఎలా ఉంది అనే బేస్డ్ మీద కూడా నిర్ణయాలు అనేది తీసుకోబడతాయి. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే నెలలు నిండడానికి వచ్చినప్పుడు అంటే 38 వారాల తర్వాత ప్రతి డాక్టర్ వెజైనల్ ఎగ్జామినేషన్ అంటూ చేస్తారు. వెజైనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళల్లో తల్లి పెల్విస్ అనేది దారి అనేది బిడ్డ డయామీటర్ కి సరిపడా ఉందా, అంటే బిడ్డ రాగలుగుతుందా లేదా, లేదా వాళ్ళ పెల్విస్ అనేది చిన్నగా ఉందా, దారి అనేది చిన్నగా ఉండి బిడ్డ రాలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే స్ట్రైట్ అవే వాళ్ళకి సిజేరియన్ అనే అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వైస్ చేసినప్పుడు ఏంటి, మీరు పరిస్థితి అర్థం చేసుకోవాలి. సో ఎందుకు సిజేరియన్ దారి అనేది చిన్నగా ఉంది అని అంటే ఇలా బోన్ డయామీటర్ ని బట్టి డాక్టర్ చెప్పగలుగుతారు. ఈ బోన్ డయామీటర్ అనేది బిడ్డ తల డయామీటర్ కి సరిపడా కింద నుంచి రాగలిగితే గనక పర్వాలేదు, లేదు స్టిల్ మేము నార్మలే కావాలి అని చేసినప్పుడు బిడ్డ వచ్చే టైంలో ఇంజరీస్ జరగడం కానీ లేదా బేబీ తొందరగా ఏడవలేకపోవడం కానీ ఐసీయూ అడ్మిషన్స్ కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు కొంతవరకు ట్రై చేసి మేము షార్ట్ ట్రయల్ లాగా చేసుకుంటాం మేడం అనే నిర్ణయం అనేది మీరు తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీ గైనకాలజిస్ట్ మోడరేట్ గా ఉన్నప్పుడు ఈ గైనకాలజిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానిలో మీరు ఈ కారణాలు కూడా అర్థం చేసుకోవాలి. చెప్పినప్పుడు సరైనదా కాదా అనేది మీకు అర్థమవుతుంది.